కార్యకర్తలపై తప్పుడు కేసులు, తెనాల్లో రౌడీ షీటర్లు పరామర్శించినంతగా జగన్ ఆక్రోశం, చంద్రబాబుపై 24 కేసులు ఉన్నాయి, అలాగని ఆయన నడి రోడ్డుపైకి తీసుకొచ్చి కొట్టడం ధర్మేనా అని అడుగుతున్నాను. వైకాపా అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. పోలీసులు పాత కేసులు ఉన్నాయని మీరు చేసిన పని న్యాయంగా లేదు, కేసులను తేల్చాల్సింది కోర్టులు, నడి రోడ్డుపై నిలబెట్టి కుటుంబ పరువులు తీసే అధికారం మీకు లేదని హెచ్చరించారు. గుంటూరు జిల్లా తెనాల్లో మంగళవారం రౌడీ షీటర్ రాకేష్ ఇంట్లో అతని కుటుంబ సభ్యులతో పాటు జాన్ విక్టర్, కరీముల్లా కుటుంబాలను జగన్ పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది, పోలీసు వ్యవస్థ అదుపు తప్పిందనడానికి తెనాలి ఘటనే నిదర్శనం అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సాధారణంగా రాజకీయాల్లో హత్యలుండో ఆత్మహత్యలే అంటారు. ఇక్కడ ఇదే ప్రజలు కోరుకుంటున్నది, ఒక భయం ఉండాలి నేరస్తులకి అన్నటువంటిది. వీళ్ళు కోర్టుల్లో నేరాలు ఎన్ని నిరూపణ అవుతున్నాయి అంటే ఎవరికి తెలియదు, బట్ వీళ్ళు అనేక ఇష్యూస్లో అయితే ఉన్నారు. అట్లాంటి వాళ్ళని పరామర్శించడం ద్వారా ప్రజలకు ఏం సంకేతం ఇచ్చారు అంటే, మేము ఇలాంటి విషయాల్లో మా రాజకీయం డిఫరెంట్ అన్నటువంటి, అంటే నేర చరితులనైనా సరే మేము కాపాడతాము అన్నటువంటి సంకేతం ఇచ్చి ఒక రాంగ్ స్టెప్ వేసినటువంటి అంశం. లేకపోతే